हरिः ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। వాసుదేవ 9/11/2025 ఆదివారము రాత్రి 9 గంటల సమయం. డాక్టర్ విలియం జి బెన్హామ్ ఆంగ్ల గ్రంథము దిస్ లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రైటింగ్ గ్రంథము ఆధారముగా 1994 సంవత్సరంలో నిర్వహింపబడిన శిక్షణా తరగతులలో బోధింపబడిన అంశములు ఆధారముగా హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయంబోధిని గ్రంథముగా రూపుదిద్దుకున్నగా ఆ గ్రంథము ఆధారముగా ప్రస్తుతము మనము గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము నిర్వహింపబడుతున్నది. ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ స్వాగతం, అందరికీ నమస్కారం. మనం హస్తరేఖలకు సంబంధించిన విషయం చెప్పుకుంటున్నాం. మొత్తం మెయిన్ లైన్స్ ఎట్లాగో చూడాలో చెప్పుకున్నాం. అంటే ఒక వరుస ప్రకారం ఒక ఆర్డర్లో హార్ట్ లైన్ తో మొదలు పెట్టాలి, హెడ్ లైన్, తర్వాత లైఫ్ లైన్, అలా వరుసగా చూస్తూ వెళితే ఏది మిస్ కాకుండా ఉంటుంది. మెయిన్ లైన్స్ వరకు ఉండే ఛాన్స్ లైన్స్ తక్కువగా ఉంటాయి. ఈవెన్ టెంపర్డ్ గా ఉంటారు. బ్యాలెన్స్డ్ న్యాచురల్ కోర్స్ మారడం ఉండకపోవచ్చు. ఛాన్స్ లైన్స్ ఎక్కువ ఉంటే ప్రతి చిన్న విషయము మనసులో గట్టిగా ముద్రపడడం, స్థిరత్వం తక్కువతో అన్ని వైపులకు లాగపడడం ఉంటుంది. న్యాచురల్ కోర్స్ ఆఫ్ లైఫ్ మారటం ఉంటుంది. కాబట్టి వీళ్ళకేంటి, అన్ని అపజయాలే జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు మనశ్శాంతి ఉండదు. ఏంటంటే నా జీవితం ఎలాగుంది, ఏంటి నా బాధ అని వాళ్ళు వచ్చినప్పుడు దీనికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మీకు.
ఇట్లా ఆలోచనలు మీలో కదలటానికి. కాబట్టి దాని స్థానంలో మీరు ఇంకొక దాన్ని ఏదో ఒకటి ఒక కొత్త విషయాన్ని మీకు ఆసక్తిగా ఉన్న విషయం ఏదైనా ఉంటే దాన్ని చేర్చండి. దాన్ని నేర్చుకోవడము, లేకపోతే దాన్ని ఇతరులకు బోధించడం. ఇలా ఏదో ఒకటి. అలా చేస్తే అప్పుడేమవుతుంది, ఈ ఉద్వేగాలు, ఆవేశాలు, తీవ్ర ఆలోచనలు ఇవన్నీ మారిపోతాయి. అప్పుడేమవుతుంది, కరెక్ట్‌గా చేయవలసిన పనిని చక్కగా చేయటంగా ఉంటుంది. అప్పుడు అపజయాల స్థానంలో జయాలు కలుగుతూ ఉంటాయి. అన్ని విజయాలే కలుగుతూ ఉంటాయి. అందువల్ల మనకి అవగాహన లేకపోవడం వల్ల ఈ అష్ట సాముద్రిక తత్వశాస్త్రం ఏం చేస్తుంది? మనకు అవగాహనని కలిగిస్తుంది. ఇగో నీలో ఉన్న లోటిది. ఇలాగా ఈ గాలికెళ్ళిపోతావు నువ్వు. ఈ గాలిని నువ్వు తోసుకుంటూ వెళ్ళిపోతావు. చొక్కాని మార్చు, దిశ మార్చు. ఈ పద్ధతిలో. ప్రతి రేఖ ఎక్కడ మొదలైంది? ఎటువైపు ప్రయాణం చేస్తున్నది? ఎక్కడ ఆగిపోయింది పరిశీలించాలి. రేఖలో డిఫెక్ట్స్ ఉన్నాయా పరిశీలించాలి. అంటే రేఖ యొక్క స్పష్టత, లోతు, సమానత్వం పర్ఫెక్ట్‌గా ఉన్నదా? డిఫెక్టివ్‌గా ఉన్నదా? పరిశీలించి, ఒకవేళ డిఫెక్ట్ ఉంటే ఎక్కువ ఎక్కడ ఏ భాగంలో ఉన్నది? కొంత దూరం తర్వాత మరలా అంతకు ముందు వలె పర్ఫెక్ట్‌గా ఉన్నదా చూడాలి. తర్వాత లైన్స్ ఎట్లాగుండాలి? రేఖ మొత్తం ఒకే మందం, ఒకే లోతు, ఒకే రంగుతో క్రాస్, ఐలాండ్, బ్రేక్, చైన్ లాంటి గుర్తులు లేకుండా ఉంటే పర్ఫెక్ట్‌గా ఉన్నట్లు. కరెంట్ ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కడా నిరోధం లేకుండా. రంగు తేనె రంగు నార్మల్. రేఖలన్నీ కూడా అరచేయి రంగు ఏదైనా ఉండొచ్చు కానీ, రంగు ఈ రేఖల రంగు మాత్రం తేనె రంగులో ఉంటే అది నార్మల్. రేఖలు వెడల్పుగా, లోతు తక్కువగా, రంగు తక్కువగా ఉంటే వీక్‌నెస్‌ని తెలియజేస్తుంది. మనం నది ఉదాహరణగా తీసుకుంటే, నది లోతుగా ఉందనుకోండి. ఎక్కువ నీళ్ళెళ్తాయి కదా లోతుంటే. ఒక్కో చోట ఇసుక మేటేసి, ఊరికే ఒక 2, 3 అడుగుల ఎత్తులో మళ్ళీ ఒడ్డొచ్చేస్తుంది. ఒక 2, 3 అడుగుల లోతు తప్ప ఎక్కువుండదు. అక్కడ నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. కానీ తక్కువ నీళ్లు. 10 అడుగులు లోతు ఉంటుంది బాగా. అక్కడ ఎక్కువ నీళ్లు ప్రవహిస్తాయి. అంటే ఈ రేఖలు ఎలాగుండాలి? లోతుగా ఉండాలి. లోతుగా ఉంటే కరెంట్ ఎక్కువ ప్రవహించడానికి వీలవుతుంది. ఆ శక్తి ప్రసారం. ఇట్లాగా వెడల్పు ఎక్కువైపోయిందనుకోండి, పల్చగా ఉండి. అంటే లోతు తక్కువుండి, లోతు ఎక్కువ లేదు. పల్చగా ఉండి, వెడల్పుగా ఉంటే అది అంతగా ఎఫెక్ట్ ఉండదు. అంటే దాని దా ఆ లైన్ ద్వారా కరెంట్ పాస్ అవ్వడం తగ్గిపోతుంది. దాంతో ఉత్సాహం ఉండదు. వాడు ఉత్సాహంతో పనులు చేస్తున్నాడా, ఈశ్వరమని ఇక తప్పనిసరి చేస్తున్నాడా అన్నది ఆ రేఖలను బట్టి చెప్పేయొచ్చు. రేఖ లోతుగా ఉంటే ఉత్సాహంతో పని చేస్తూ ఉంటాడు. ఉరుకులు పరుగులతో. అది వెడల్పు ఎక్కువుండి, లోతు తక్కువుంది అంటే, పలచగా ఉంది అంటే, ఇంకా ఉత్సాహం లేదు. ఎక్కడ కూర్చుంటే ఇంక అక్కడే కూర్చుంటాడు. నీరసం. ఆత్మవిశ్వాసం ఉండదు. పిరికితనంగా ఉంటది. అలాగా. కాబట్టి ఆ రేఖలు ఎలాగ ఉన్నాయో కూడా మనం పరిశీలించి దాన్ని బట్టి అతని యొక్క విషయం చెప్పొచ్చు. అతనిలో గొప్ప గొప్ప టాలెంట్స్ ఉండొచ్చు. పెద్ద ఆర్టిస్టు అయ్యే లక్షణాలున్నాయి. కానీ ఉపయోగం లేదు. అంటే అతను ఆర్టిస్ట్ అవ్వడానికి కావాల్సిన విషయం అతని దగ్గర లేకపోవడం వల్ల. ఆర్టిస్ట్ అవ్వటానికి ఉన్నాయి. కానీ అంతకుముందు జన్మల్లో ఎక్కడో ఎవరిదో ఆపేశాడు. ఎవరినో ఎదగనీయకుండా
కాలు అడ్డం పెట్టాడు ముందుకు వెళ్ళనీయకుండా. అయితే చెయ్యి అలాగా నెత్తి మీద పెట్టాడు. దాంతో అవతలోడి అభివృద్ధి ఆగిపోయింది. మరి అది ఎక్కడికి పోతుంది? మళ్ళీ ఎత్తుక్కుంటూ మన దగ్గరకొచ్చి మన అభివృద్ధిని వాడి నెత్తి మీద మనం ఎలాగ చేయబెట్టాము, వాడి కాలుకి మనం అడ్డంగా కాలు ఎలాగ పెట్టాము ముందుకెళ్ళనీయకుండా. అట్లా మనం ముందుకు వెళ్ళనీయకుండా చాలా అద్భుతమైన టాలెంట్ ఉంది మనలో ఆర్ట్‌కి సంబంధించి. కానీ కాలు అడ్డం పడింది. ఎందుకంటే రేఖలు పలచగా ఉన్నాయి. దానికి తగినట్టుగా ఇక అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. వీడు ఆ టాలెంట్‌ని ఆధారం చేసుకొని దాంట్లో నిపుణత్వం సంపాదించి గొప్ప ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిస్టు అవ్వడానికి కావాల్సిన విషయం ఉన్నప్పటికి వాడి దగ్గర, ఆ ఇంట్లో వాళ్ళకే తెలియదు వాడు ఆర్ట్ ఏస్తాడని. అట్లాగ అయిపోద్ది వాడి పరిస్థితి. ఇందులో రేఖలు లోతుగా ఉండాలి. లోతుగా ఉంటే ఎక్కువ కరెంట్ ప్రవహిస్తుంది. దాంతో వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటకొస్తుంది. చక్కగా అందరిలోనూ పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. లోతు తక్కువగా, రంగు తక్కువగా ఉంటే వీక్‌నెస్‌ను తెలియజేస్తుంది. సక్సెస్ తక్కువ. రేఖలు లోతుగా, ఒకే మందం, ఒకే లోతు, ఒకే రంగుతో క్రాస్ ఐలాండ్, బ్రేక్ చైన్ లాంటి గుర్తులు లేకుండా ఉంటే పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు. తర్వాత డిఫెక్టివ్ లైన్స్. కరెంటు ప్రవాహంను గుర్తుంచుకోవాలి. ఇక్కడ దాదాపుగా 18 లైన్స్ ఇవ్వటం జరిగింది. 18 రకాలు. ఈ 18 రకాలు ఏంటన్నమాట, మన లైన్ మీద అక్కడక్కడ కనిపిస్తాయి మనకి. ఇవి అడ్డం ఉన్నాయంటే ఇది డిఫెక్ట్ అన్నమాట. ఇక మనం ముందుకెళ్ళటానికి ఆ కరెంట్ ఆగిపోతుందన్నమాట. కరెంటు ప్రవాహం చాలా అతి కష్టం మీద దాటుకుని రావాలి. కాబట్టి మన జీవితంలో కూడా మనకు ఎదురుపడే సన్నివేశాలు వాటిని కష్టంగా దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. సునాయాసంగా ముందుకు వెళ్ళటానికి కుదరదు. అవన్నీ ఏంటన్నమాట, అన్‌ఈవెన్ లైన్, స్ప్లిట్ లీక్ ఇన్ ద లైన్స్, ఐలాండ్, బ్రేక్స్ ఇన్ ద లైన్స్. అంటే ఇవన్నీ బొమ్మలున్నాయి. మరి మనకి చూపించడానికేమో రావాలి. శ్రీనివాసమూర్తి గారుంటే చూపించేవాడు. ఇది మనకేమో తెలియదు. చూద్దాం. 5 రిపేర్ లైన్, 6 బ్రేక్ తర్వాత వెనక్కి తిరగటం మోస్ట్ డేంజరస్. అంటే లైన్‌లో కంటిన్యూగా లైన్ లేకుండా మధ్యలో ఆగిపోతుంది లైన్. కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ లైన్ బిగిన్ అవుతుంది. కానీ ఆ గ్యాప్ దగ్గర లైన్ కొంచెం వెనక్కి తిరిగిందనుకోండి, అది చాలా ప్రమాదకరమైనది. స్క్వేర్ ఎక్కడ ఉన్నా ప్రొటెక్షన్, ఆపద నుండి కాపాడబడటం ఉంటుంది. 8 ఫోర్క్ అండ్ టస్సల్. అంటే కరెంటు 2 లేక 3 దారులలో ప్రవహిస్తూ ఉండడం వల్ల ఫోర్స్ తగ్గుతుంది. టస్సల్ అంటే త్రిశూలం గుర్తులాగా. ఫోర్క్ అంటే మనకి 2 గీతలు వంకరగా ఉన్న గీతలు ఉంటాయి. ఫోర్క్. ఇవన్నీ అంటే ఒకే లైన్‌లో కాకుండా 3 టస్సల్ అంటే త్రిశూలం గుర్తులాగా ఉంటుంది. 3 లైన్‌లుంటాయి. 3 ఇదిగా నిలువు గీతలుంటాయి కదా! అట్లా ఈ కరెంటు ప్రవాహం ఒకే లైన్‌లోకెళ్తే బలంగా ఉంటుంది. 3 లైన్‌లు అనేటప్పటికల్లా పలచబడుతుంది. దాన్ని బట్టి అతని యొక్క జీవితం అంతా పలచగా జరుగుతుంటుంది. బలంగా జరగదు. ఫోర్స్ తగ్గుతుంది. 9 డాట్, 10 చైన్డ్ లైన్, 11 ట్రయాంగిల్ గుడ్ సైన్ ఇది. త్రిభుజం గుర్తనమాట. త్రిభుజము, స్క్వేరు ఈ 2 కూడా మనకి ఉపయోగపడతాయి. గ్రిల్ అంటే నిలువు గీతలు, అడ్డగీతలు ముగ్గేసినట్టుగా అనమాట. గ్రిల్ అట్లాగే ఉంటుంది. అలాగే 13 క్రాస్ బార్స్.
14 సర్కిల్, 15 ట్రిడెంట్ అంటే త్రిశూలం, 16 స్టార్ నక్షత్రం. నక్షత్రం ఆ లైన్ మధ్యలో నక్షత్రం ఏర్పడితే అదేంటి యాక్సిడెంట్‌కి అవకాశం. అంటే పేలిపోయినట్టుగా. యాక్సిడెంట్‌కి అవకాశం. అది ఏ వయసులో జరుగుతుంది? ఆ లైను మీద వయస్సు ఒక్కొక్క లైను అది ఎంత వయసుకి సంబంధించిందన్నట్టుగా మనం లెక్క వేయొచ్చు. ఏ వయసులో స్టార్ మార్క్ ఉందో అప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది అని మనం చెప్పడానికి వీలవుతుంది. 17 క్రాస్, 18 సిస్టర్ లైన్స్. ఇట్లా 18 ఉన్నాయన్నమాట. వీటి వలన కరెంటు ప్రవాహమునకు నిరోధం ఏర్పడి, ఆ మేరకు వ్యక్తి జీవిత గమనంలో అభివృద్ధి నిరోధకములుగా గాని, లేక స్క్వేర్, సిస్టర్ లైన్స్ వాటి ద్వారా వ్యక్తి జీవితంలో కలిగే అడ్డంకులు తొలగింపబడడం గాని తెలియజేస్తుంటాయి. ఇప్పుడు లైన్స్‌లోకి వద్దాం. మొత్తం మెయిన్ లైన్స్ 3 ఉంటాయి. ఎవరి చేతిలోనైనా గాని. అంటే అవేం చెప్పుకున్నాం? హార్ట్ లైన్, హెడ్ లైన్, లైఫ్ లైన్. నేను ఇట్లా ఇంగ్లీష్ పదాలే నేర్చుకుందాము. ఇప్పుడు ఆత్మరేఖ అంటే మనకి ఇది తెలుగు అంతగా మనకి అందుబాటులో లేవు. తెలుగు భాషలో వీటికి సంబంధించిన పుస్తకాలు సైంటిఫిక్‌గా వివరించినటువంటివి. ఇవి లేవు మనకి. ఒక బెన్‌హమే అంటే పాశ్చాత్య రచయితలే ఇటువంటి విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి, శాస్త్రీయంగా రుజువుపరుచుకుని, ఆ మాదిరిగా ఈ శాస్త్రాన్ని మనకు అందించారు. అందుకని అవన్నీ ఏ మాటలతో ఉన్నాయో వాటినే మనం బాగా గుర్తుపెట్టుకుంటే, అప్పుడు ఎక్కడైనా గాని ఏదైనా ఇంగ్లీష్ పుస్తకాల్లో ఏ పుస్తకం చదివినా గాని మనకి ఫలానా అని గుర్తుకొస్తుంది. లైన్ ఆఫ్ హార్ట్ దాన్నే ఆత్మరేఖ అంటారు మనకి మన భాషలో. ఇంగ్లీష్‌లో లైన్ ఆఫ్ హార్ట్. మెయిన్ లైన్స్ గురించి తెలుసుకుందాం. మొదటిది లైన్ ఆఫ్ హార్ట్. అఫెక్షన్స్, ప్రేమలు, ఆపేక్షలు, ఫిజికల్ కండిషన్ ఆఫ్ హార్ట్‌ను తెలుపుతుంది. బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ యొక్క క్వాలిటీ, తద్వారా మన ఆరోగ్య స్థితి, మన స్వభావము తెలుపుతుంది. లైన్స్‌ను చూస్తున్నప్పుడు ఎమోషన్స్‌నకు, స్వభావమునకు, బ్లడ్ యొక్క క్వాలిటీ, క్వాంటిటీ, పంపింగ్ చేస్తున్న విధానమునకు మధ్య గల సంబంధమును గుర్తుంచుకోవాలి. హార్ట్ లైన్ జూపిటర్ ఫింగర్ దిగువ నుండి ప్రారంభమై వ్రేళ్ల కిందుగా అరచేతి చివరకు వస్తుంది. లైన్ లేకపోతే ప్రేమలు, ఆపేక్షలు ఉండవు. అంటే ప్రేమలు, ఆపేక్షలు ఎవరికైతే ఉండవో వాడి చేతిలో హార్ట్ లైన్ ఉండదు. అంటే హార్ట్, హెడ్ లైన్ కలిసిపోయి ఉంటుంది. ఒకే రేఖగా ఉంటుంది. 3 రేఖల బదులు 3 ప్రధానమైన రేఖలు ఉండాల్సింది 2 ఉంటాయి. లైఫ్ లైను, హెడ్ లైను, హార్ట్ లైన్ కలిపి ఒక లైన్. వాడు మొత్తం ప్రేమ, ఆప్యాయతలు ఎక్కడ వాడి ఎక్కడ చూసినా గాని పూర్తి స్వార్థపూరితంగా నరనరాన పూర్తి స్వార్థపూరితంగా ఆలోచించడం ఉంటుంది. స్వార్థపూరితంగా పనులు చేయటం, మాట్లాడడం. లైన్ లేకపోతే ప్రేమలు, ఆపేక్షలు ఉండవు. చాలా క్రూరంగా స్వార్థపరత్వంతో తను బాగుపడటం కోసం ఇతరులను చెడగొట్టే వాళ్ళుగా ఉంటారు. వాళ్ళ భుజాల మీదుగా నడిచెళ్ళిపోతుంటారు. ఇప్పుడు మనం సినిమా హాల్‌కెళ్ళామనుకోండి. ఇంతకుముందంటే క్యూలు. ఇప్పుడంటే క్యూలు లేవు. ఇప్పుడంతా ఫోన్‌లోనే మనం రిజర్వ్ చేసుకొని డైరెక్ట్‌గా సీట్ దగ్గరికెళ్ళిపోతున్నాం. అంటే కంప్యూటరు మన ఈ ఆన్‌లైన్ వచ్చిన తర్వాత ఆన్‌లైన్ యొక్క ఇది దాని సౌ సౌకర్యం వచ్చిన తర్వాత మనం ఇక టికెట్ల కోసం లైన్‌లో నిలబడే పని తగ్గిపోయింది. అప్పుడు క్యూలుండేవి.
హార్ట్ లైన్ లేనివాడు ఎలాగుంటాడు, హార్ట్ లైన్ ఉన్నవాడు ఎలాగుంటాడు? అంతా క్యూలో నిలబడి ఒకళ్ళ వెనకాల ఒకళ్ళుగా నిలబడి ఉంటారు. ఇక కౌంటర్ తెరుస్తారు, ఇక టికెట్లు ఇవ్వబోతున్నారు అనే సౌండ్ రాగానే వాడు గేట్ తీస్తుంటాడు కదా, అంతే. ఈ హాట్ లైన్ లేనివాడు గబా 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 ఈ మనుషుల భుజాల మీదుగా ఎక్కుతూ ఆ చివరికి వెళ్ళిపోతాడు, ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఫస్ట్ టికెట్ తీసుకోవడం అన్నట్టుగా అయిపోతుంది. వాడు ఎక్కడో నిలబడ్డాడు. ఆ విధంగా ఉంటుంది. తను బాగుపడటం కోసం ఇతరులను చెడగొట్టే వాళ్ళుగా ఉంటారు. మెర్కురియన్, సాటర్నియన్లకు ఈ విధంగా ఉంటే మోస్ట్ డేంజరస్. వీళ్ళు మోసగాళ్ళుగా కూడా ఉంటారు. అందువల్ల చాలా ప్రమాదం ఇది. వాళ్ళకి హాట్ లైన్ లేకపోతే. ప్రారంభము 3 చోట్ల నుండి ఉంటుంది. అంటే ఒక్కొక్క ప్రతి లైన్‌కి మనం ఆ లైన్ ఎలాగుంది, ఎక్కడ ప్రారంభమైంది, ఎటుగుండా వెళ్తూ ఉంది, ఎక్కడ ఆగిపోయింది. ఈ ప్రయాణంలో లైను ఏ మాదిరిగా ఉంది, ఆ రేఖ లోతుగా ఒకే రకంగా వెళ్ళిందా, ఒక్కో చోట ఆగిపోతూ, ఒక్కో చోట లోతుగా, ఒక్కో చోటేమో పల్చగా, వెడల్పుగా అన్నమాట. వెడల్పు వచ్చిందంటే లోతు లేదని అర్థం. అట్లా వెళ్ళినప్పుడు దానికి సంబంధించి మనం అంటే సరైన ఇదిగా ఉండదు ఇది. జీవితం, జీవిత గమనం కొంచెం తేడా ఉంటుంది అని అట్లా మనం తెలుసుకోవడానికి ఆ రేఖను జాగ్రత్తగా పరిశీలించాలి. ఇది ప్రారంభం ఎక్కడి నుంచో అంటే జూపిటర్ మౌంట్ నుండి, అంటే చూపుడు వేలు దిగువ నుండి ప్రారంభం అవ్వచ్చు. అప్పుడు ఎఫెక్షన్స్ కు సెంటిమెంట్ కలిసి ఉంటుంది. ప్రేమను ఒక ఆదర్శంగా తీసుకుంటారు వాళ్ళు. పేదవాళ్ళను ప్రేమించడం చేస్తుంటారు. ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకుని తెచ్చుకున్న డబ్బులు అయిపోగానే అమ్మాయిని వదిలేసి పారిపోతారు. హోమియోపతిలో నేట్రమూర్ మందుకున్న లక్షణాలలో ఇది ఒకటి. ఇట్లా సెంటిమెంట్ కూడా కలిసి ఉంటుంది. తర్వాత చేతికి ఎముక ఉండదు అన్నట్టుగా ఉంటుంది. దానం చేయటం, ఎంత ఉంటే అంత ఇచ్చేయటం. ఇప్పుడు పాత సినిమా యాక్టర్లకి ఈ మాదిరిగా హార్ట్ లైన్ ఎక్కువ ఉండటం వల్ల జూపిటర్ ఫింగర్ దాకా అది ఉండటంతో వాళ్ళకి ఈ అపేక్షలు, ప్రేమలు ఎక్కువ ఉండి ఉన్న డబ్బంతా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇచ్చేసేసారు. చివరికి వాళ్ళు చాలా బాధలు పడ్డారు. అట్లా ఉంటుంది వాళ్ళకి. ఇక రెండో రకం, రెండో ప్రారంభం ఎక్కడంటే జూపిటర్ సాటర్న్ మౌంట్ మధ్య నుండి, అంటే చూపుడు వేలికి మధ్య వేలికి మధ్య నుండి ప్రారంభమైతే కామన్ సెన్స్, ప్రాక్టికల్ గా ఉంటారు. ప్రేమకు సంబంధించిన విషయములను ప్రాక్టికల్ స్టాండ్ పాయింట్ నుండి ఆలోచిస్తారు. అంటే సెంటిమెంట్ తక్కువ. అవసరాన్ని బట్టి వీడికి అవసరం ఉందా, ప్రేమ ఉంటుంది వాడికి, కానీ ప్రేమ ఉందని చెప్పి ఎలా పడితే అలాగా వెదజాలడు డబ్బులు, ఎలా పడితే అలాగా దాన ధర్మాలు చేయడు. అవసరమైన అంటేనే వాడు దానం చేయటానికి ఆలోచిస్తాడు, అవసరాన్ని బట్టి, అంతే, ఆ ప్రయోజనాన్ని బట్టి. ప్రేమించడం జరిగితే తన స్థాయికి తగ్గ వాళ్ళని ప్రేమిస్తారు. ఉద్యోగం వచ్చిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకుంటారు. తర్వాత మూడవ ప్రారంభం సాటర్న్ మౌంట్ నుండి, అంటే మధ్య వేలు దిగువ నుంచి ప్రారంభమైతే ఈ హార్ట్ లైన్ 3 చోట్ల ప్రారంభం గుర్తించారు. ఇట్లా ఇంకా ఎన్నెన్నో రకాలుగా ఉంటాయి. ప్రధానంగా ఈ సాటర్న్ మౌంట్ నుంచి ప్రారంభమైతే వాళ్ళకి ప్రేమలు, ఆప్యాయతలు ఎలాగుంటాయి, ఎఫెక్షన్స్ భౌతిక స్థాయిలో ఉంటాయి. శారీరక సంబంధం ద్వారా కోరికలు తీర్చుకోవడం ఉంటుంది.
అక్రమ సంబంధం ఈ కేటగిరీలోకి వస్తుంది. వీనస్ మౌంట్ రెడ్ కలర్ లో పెద్దదిగా ఉంది. లైఫ్ లైన్, మెర్కురీ లైన్ స్ట్రాంగ్ గా ఉంటే గట్టిగా చెప్పవచ్చు. అంటే అక్రమ సంబంధాలు ఉంటాయి. ఇక 4వది, అంటే ఒక్కోసారి 3 స్థానముల నుండి బయలుదేరవచ్చు. ఆ బయలుదేరి ఆ 3 అంటే త్రిశూలం లాగా ఆ 3 కలిసి ఒక చోట కలిసిన తర్వాత ఒక రేఖగా చివరకు వచ్చేస్తుంది. ఆ ప్రారంభంలో 3 స్థానాల నుండి బయలుదేరవచ్చు. మనం పైన చెప్పుకున్నాం. చూపుడు వేలు దిగువన, చూపుడు వేలికి మధ్య వేలికి మధ్యన, మధ్య వేలు దిగువన, ఇట్లా ఈ 3 చోట్ల నుంచి 3 గీతలు మొదలయ్యి కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి కలిసి ఒకే గీతగా చివరి దాకా ఆ చేయి యొక్క చివరి దాకా వెళ్ళొచ్చు. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ప్రేమ, సెంటిమెంట్, కామన్ సెన్స్ అండ్ ప్యాషన్తో కలిసి ఉంటాయి. స్ట్రాంగ్ హార్ట్ లైన్ గా చెప్పవచ్చు. దీనికి తోడు ఫైన్ హెడ్ లైన్, స్ట్రాంగ్ థంబ్ ఉండాలి దానిని బ్యాలెన్స్ చేయడానికి. లేకపోతే హెడ్ను హార్ట్ రూల్ చేయడం ఉంటుంది. ప్రాక్టికల్లీ సెల్ఫ్ కంట్రోల్ తగ్గిపోతుంది. ఇంకొక రకంగా ఒక్కోసారి జూపిటర్ మౌంట్ నుండి ఫోర్క్తో ప్రారంభం అవ్వచ్చు. సెంటిమెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఒక రేఖ ఉంటే ఎఫెక్షన్స్ తనకు సంబంధించిన వారిని ఎక్కువగా ప్రేమించడం ఉంటుంది. తన కుటుంబం, తన స్నేహితులు, తనకు కావలసిన వారిని మాత్రమే ప్రేమించడం ఉంటుంది. ఫోర్క్తో ప్రారంభమైతే ఎదుటి వాడిని ప్రేమించడం ఉంటుంది. వాడు ఎవడైనా కానీ తెలిసిన వాడా తెలియని వాడా అని ఉండదు. అంటే 2 రేఖలుగా ఉండి అక్కడి నుంచి కొద్దిగా దూరం ప్రయాణించిన తర్వాత ఆ 2 రేఖలు కలిసి ఒక రేఖగా చివరి దాకా వెళ్ళొచ్చు. ప్రారంభం మాత్రం 2 రేఖలతో, అంటే పాము నాలిక 2గా చీలినట్టు ఎలా ఉంటుందో అట్లాగా. కానీ ఇక్కడ ఏంటంటే ఎఫెక్షన్స్ బాగుంటాయి. అందరితోనూ ప్రేమతో ఉంటాడు. ఒక్కోసారి స్టార్టింగ్ లో హెడ్ లైన్ కి దగ్గరగా ఉండవచ్చు. అంటే హెడ్ లైన్ కలిసి ఉందా అన్నట్టుగా హెడ్ లైన్ కి దగ్గరగా ఉండవచ్చు. అలా ఉంటే ఈ సందర్భంలో హెడ్ రూల్ చేయటం ఉంటుంది. సెంటిమెంట్ కి ప్రాక్టికాలిటీకి పోటీ వచ్చినప్పుడు ప్రాక్టికాలిటీకి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రేమ ఆప్యాయతలు ఏంటి, సెంటిమెంట్ కు సంబంధించిందిగా ఉంటుంది. ప్రాక్టికల్ అనేటప్పుడు కల్లా అవసరమైతే చేయడం, లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటుంది ఉండేటప్పుడు కల్లా. ఇది ఎప్పుడైతే హెడ్ లైన్ కేసు వచ్చిందో, ఈ హార్ట్ లైన్ హెడ్ లైన్ దగ్గర మొదలైందో కలిసి దగ్గరగా వచ్చేసి అప్పుడు సెంటిమెంట్ తగ్గుతుంది. ఆ ప్రేమ ఆప్యాయతలు తగ్గి హెడ్ రూల్ చేయటం ఉంటుంది. సెంటిమెంట్ వెనుకడుగు వేస్తుంది. తర్వాత ఇంకో రకం, లైన్ ఆఫ్ హెడ్ నుండి ప్రారంభమైతే పూర్తిగా హెడ్ కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. ఒక్కోసారి ఏంటి, లైన్ ఆఫ్ హెడ్ లైన్ కలిసిపోయి హెడ్ లైన్ హార్ట్ లైన్ ప్రారంభంలో కలిసి అలాగా విడిపోయింది అనుకోండి, చివరికి వచ్చింది అనుకోండి. అలా ప్రారంభంలో ఈ 2 లైన్లు కలిసినాయి అంటే హెడ్ యొక్క బలం ఎక్కువైంది అనమాట. హెడ్ కేసు ఆకర్షింపబడటం వల్ల హార్ట్ లైన్ ఏమైంది, హెడ్ లైన్ దగ్గరికి వచ్చేసింది, హెడ్ లైన్ కలిసిపోయింది. ఇట్లా తనదంతా హెడ్ లైన్కి ఇచ్చేస్తూ ఉందన్నమాట. తన శక్తియుక్తులన్నీ, ప్రేమలన్నీ, ఆప్యాయతల్ని. హెడ్ అంటే పూర్తిగా స్వార్థపరత్వంగా, అంటే తనకు అవసరాన్ని బట్టి అవతల వాడిని ప్రేమించడం ఉంటుంది. వీడు భవిష్యత్తులో ఏదైనా ఉపయోగపడతాడు, వీడితో మంచిగా ఉంటే రేపు ఎప్పుడైనా వాడితో ఒక పని చేయించుకోవచ్చు, మనకు అవసరమైన పనులు చేయించుకోవచ్చు వాడితో అని. అట్లాగా అవసరానికి తగినట్టుగా, ప్రయోజనానికి తగినట్టుగా వాడు ప్రవర్తిస్తుంటాడు. పూర్తిగా హెడ్ కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. హెడ్ హార్ట్ల మధ్య నిరంతర సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఎవరిది పై చేయిగా ఉంటుందో, ఏది గెలుస్తుందో అనేది తెలియడానికి మౌంట్స్ ను పరిశీలించాలి. హెడ్ ను రూల్ చేసేది ప్రముఖంగా సాటర్నియన్ మౌంట్ వారు కాగా
తర్వాత వరుసలో లునేరియన్, మెర్కురియన్, జూపిటరియన్ మరియు మార్టియన్. అదేవిధంగా హార్ట్ ని రూల్ చేసేవారు అపోలోనియన్, వేనసియన్. అంటే హార్ట్ ని తమ అధీనంలో ఉంచుకున్న వాళ్ళు ఇద్దరే. అంటే సూర్య గ్రహస్థానం, శుక్ర గ్రహస్థానం, వీళ్ళిద్దరే అన్నమాట. అంటే చెట్టు ఉంగరపు వేలు దిగువన మౌంట్ ఉంటుంది, తంబుకి అంటే బొటన వేలు దిగువన శుక్రుడి గ్రహస్థానం ఉంటుంది. వీళ్ళిద్దరు ఏంటంటే హార్ట్ ని రూల్ చేస్తుంటారు. అంటే ప్రేమ ఆప్యాయతలు ఉండేటట్టుగా చూస్తారు వాళ్ళు. ఇంకా ఈ ప్రారంభం రకరకాలుగా ఉన్నాయి, అవి మిగతావి రేపు చెప్తున్నాం మనం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. ఏం బాబు గారు, సినిమా హాల్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, భుజాల మీద ఎక్కడటం.